హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ వీడియోలో మనం 2023 ఏప్రిల్ 28కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జిఎస్టీకి సంబంధించి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి జిఎస్టీని 2017 నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది. అవునా? మనకి డొమెస్టిక్ కన్జంప్షన్కి వాడేటటువంటి గూడ్స్ మరియు సర్వీసెస్ మీద లెవీ చేసేటటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని జిఎస్టీ అనేసి పిలుస్తాం. అంటే జిఎస్టీని ఎవరు పే చేస్తారు? కస్టమర్స్ పే చేయటం జరుగుతుంది. అయితే ఈ జిఎస్టీకి సంబంధించి ఫీచర్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. అలాగే ఈ జిఎస్టీ చూస్తే రీసెంట్గా 1.5 లక్షల కోట్లకు పైగా జిఎస్టీ అనేది ప్రతి నెల వసూలవుతూ ఉంది. మనకి ఈ జిఎస్టీకి సంబంధించి లెజిస్లేటివ్ బేసిస్ ఏంటి అని కూడా తెలియాలి. జిఎస్టీని ఫస్ట్ టైం 2014లో 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ద్వారా తీసుకురావటం జరిగింది. దానికి అప్రూవల్ ఎప్పుడొచ్చింది? 2014లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దానికి అప్రూవల్ 2016లో వచ్చింది. 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 అన్నటువంటిది. దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? సెంట్రల్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని 3 రకాలు ఉన్నాయి. అందులో సెంట్రల్ జిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఇలాంటివన్నమాట. స్టేట్ జిఎస్టీ కింద వ్యాట్, లగ్జరీ ట్యాక్స్ ఇలాంటివి. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఏమో ఇంటర్ స్టేట్ ట్రేడ్ని చూసుకుంటుంది. అలాగే ఆర్టికల్ 246A అన్నటువంటిది ఏం చెప్తుంది? స్టేట్స్ అన్నటువంటివి గూడ్స్ మరియు సర్వీసెస్ మీద ట్యాక్స్ని కలెక్ట్ చేసే పవర్ ఉంది అన్నట్టుగా చెప్తుంది. అలాగే ఆర్టికల్ 279A ఇది దేని గురించి చెప్తుంది? జిఎస్టీ కౌన్సిల్. ఈ జిఎస్టీకి సంబంధించి చాలా స్లాబ్స్ అనేవి ఉన్నాయి. వాటిలో ఏ స్లాబ్లోకి ఏ వస్తువుల్ని గూడ్స్ని సర్వీసెస్ని చేర్చాలని చెప్పేటటువంటిది జిఎస్టీ కౌన్సిల్. అయితే ఈ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి సెంటర్కేమో చూడండి, సెంటర్కి వచ్చేసరికి 1/3 ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. అలాగే స్టేట్స్కి వచ్చేసరికి 2/3 ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ డెసిషన్స్ అన్నీ 3/4 మెజారిటీతో తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి? జిఎస్టీ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఒకటి, ఇది సప్లై సైడ్ కూడా అప్లికబుల్ అవుతుంది. అలాగే ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే స్టేట్ ఉంది, బి అనే స్టేట్ ఉంది. ఏ అనే స్టేట్లో వస్తువులు ప్రొడ్యూస్ అయితే దాన్ని బి స్టేట్లో ఉండే ఒక వ్యక్తి కొనుక్కున్నారు. అలా బి అనే స్టేట్లో ఉండేటటువంటి ఒక పర్సన్ కొనుక్కున్నప్పుడు ట్యాక్స్ ఏ స్టేట్కి వెళ్తుంది? బి అనే స్టేట్కి వెళ్తుంది. అందుకే దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం. అంటే ఏ అనే స్టేట్కి ఇక్కడ ట్యాక్స్ వెళ్ళదు, బి అనే స్టేట్కి ట్యాక్స్ అనేది వెళ్తుంది. అలాగే డ్యూయల్ జిఎస్టీ అన్నటువంటిది ఇందులో ఇంకొక ఫీచర్. ఏంటి డ్యూయల్ జిఎస్టీ అంటే? సెంటర్ స్టేట్స్ రెండూ కూడా ట్యాక్స్ని కామన్ బేస్ మీద అప్లై చేస్తాయి. అంటే జిఎస్టీ ఇటు సెంటర్ మీద అయితే సెంట్రల్ ట్యాక్స్ అనేసి, స్టేట్ మీద అయితే స్టేట్ ట్యాక్స్ అనేసి పిలుస్తాం. అలా కాకుండా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి అయితే ఐజిఎస్టీ అన్నటువంటిది ఉంది. అలాగే జిఎస్టీ రేట్స్ని మ్యూచువల్గా డిసైడ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మల్టిపుల్ స్లాబ్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా చెప్పాం. అవేంటి? 5%, 12%, 16%, 28% అనేసి అలాగా. మరి ఈ జిఎస్టీకి సంబంధించి రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి ఒకే నేషనల్ మార్కెట్ ఉండాలి, కామన్ నేషనల్ మార్కెట్ని క్రియేట్ చేయాలి, సింగిల్ ట్యాక్స్ లాగా అన్నట్టుగా తీసుకురావటం జరిగింది. అలాగే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని మిటిగేట్ చేయటానికి, ట్యాక్స్ బర్డన్ని తగ్గించడానికి, అలాగే ఈ ఇండియన్ ప్రొడక్ట్స్ని కాంపిటేటివ్గా తయారు చేయటానికి, అలాగే మనము ఈ జిఎస్టీకి సంబంధించి ఈజీగా వాటిని అడ్మినిస్టర్ చేసేలాగా ట్రాన్స్పరెన్సీ, సెల్ఫ్ పాలసింగ్ క్యారెక్టర్ని తీసుకొచ్చేలాగా ఈ జిఎస్టీని తీసుకొచ్చారు. దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి? గవర్నమెంట్కేమో ఒక యూనిఫైడ్ కామన్ మార్కెట్ని క్రియేట్ చేయడానికి, ట్యాక్సేషన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి, ట్యాక్స్ కాంప్లియన్స్ని పెంచడానికి, ట్యాక్స్ ఎవేజన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓవరాల్ ఎకానమీకి ఏంటి? సర్టనిటీ అనేది ఉంటుంది, కరప్షన్ని తగ్గించవచ్చు, సెకండరీ సెక్టార్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఓవరాల్ ఎకానమీకి. అలాగే ట్రేడ్ ఇండస్ట్రీకి, కన్జ్యూమర్స్కి, స్టేట్స్కి వివిధ రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అలాగే జిఎస్టీ కింద కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. పెట్రోలియం, టొబాకో ప్రోడక్ట్స్ ఇప్పటికీ ఎగ్జంప్ట్ చేయటం జరిగింది. అలాగే లిక్కర్ మీద ఎక్సైజ్ డ్యూటీని, స్టాంప్ డ్యూటీని, అలాగే ఎలక్ట్రిసిటీ ట్యాక్సెస్ వీటన్నింటినీ ఎగ్జంప్ట్ చేశారు. మరి జిఎస్టీకి సంబంధించి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కదా. ఏంటి?
ఇందాకే చెప్పాము, ఏ స్టేట్ అన్నటువంటిది మ్యానుఫ్యాక్చర్ చేస్తే కొన్నటువంటి బి స్టేట్కి ట్యాక్స్ అనేది వెళ్తుంది, కానీ ఏ స్టేట్కి వెళ్ళట్లేదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ రెవెన్యూను కోల్పోతూ ఉన్నాయి. అలాగే సిజిఎస్టీ అలాగే ఎస్జిఎస్టీకి సంబంధించి ఇన్పుట్ క్రెడిట్ అన్నటువంటిది క్రాస్ యూటిలైజేషన్ చేయలేము. అలాగే ఫిజికల్ అటానమీ అనేది తగ్గుతుంది స్టేట్స్కి. అడిషనల్ సెస్ అనేది పెరుగుతోంది. బ్యాంక్స్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా జిఎస్టీ కింద మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ చేయాల్సి వస్తుంది. అలాగా వివిధ రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అంటే జిఎస్టీని మన ఇండియన్ ఎకానమీ అనేది ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్ ఎకానమీకి వెళ్ళేందుకు ఒక పాజిటివ్ స్టెప్గా చెప్తాం. కానీ మనకి గ్లోబల్ ఎకానమీస్తో కంపేర్ చేస్తే జిఎస్టీని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాంతో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నట్టుగా చూసుకొని దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. మన దేశంలో చెత్త అనేది పెరిగిపోతుంది, కానీ ఆ చెత్తని మేనేజ్ చేసేటటువంటి పద్ధతులు అనేవి సరిగ్గా పాటించట్లేదు. దానికి సంబంధించి మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అన్నటువంటిది కూడా ఉంది. దీని ప్రకారం ఏంటి, ఇదిగో ఒక ల్యాండ్ ఫిల్ సైట్స్ లేదంటే ఈ డంప్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇదిగో ఇలాంటి కొన్ని రూల్స్ని పాటించాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అసలు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఏంటి, పాపులేషన్ అనేది మనకి పెరిగిపోతుంది, దాంతో చెత్త అనేటటువంటిది కూడా పెరుగుతుంది. అంటే ఈ వేస్ట్ యొక్క క్వాంటిటీ అనేది మాత్రమే పెరగట్లా, దాంతో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మనకి ఈ సాలిడ్ వేస్ట్ని సెగ్రిగేషన్, కలెక్షన్, ట్రీట్మెంట్, డిస్పోజల్ అనేసి 4 స్టేజెస్గా చెప్తాం. ఇవి సరిగ్గా జరగట్లేదు అంటే అది పర్యావరణం మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్లో అన్సైంటిఫిక్ ప్రాక్టీసెస్ని వాడుతూ ఉన్నారు, దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అయితే 2016లో ఏం చెప్పింది ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కింద అంటే సెగ్రిగేషన్ సోర్స్ ఏదైతే ఉంటుందో అక్కడే వేస్ట్ టు వెల్త్ని చేపట్టాలి. అంటే ఏంటి, ఆ యొక్క వేస్ట్ని మళ్ళీ తీసుకోవటం, రికవరీ, రీయూజ్, రీసైకిల్ అంటాం కదా, అలాంటివి చేపట్టాలి. అలాగే ఇంతకుముందు మున్సిపల్ ఏరియాస్కి రూల్స్ అనేవి ఉంటే దాన్ని ఇప్పుడు అర్బన్ ఏరియాస్కి, సెన్సస్ టౌన్స్కి, అలాగే కొన్ని నోటిఫై చేసినటువంటి ఇండస్ట్రియల్ టౌన్షిప్స్కి, ఇండియన్ రైల్వేస్ నోటిఫై చేసినటువంటి ఏరియాస్కి, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, హార్బర్స్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, అలాగే ఈ ఎస్ఈజెడ్స్ ఏవైతే ఉంటాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇలాగా వివిధ రకాల ప్లేసెస్కి కూడా అప్లై చేయటం జరిగింది. దీని కింద ఏంటి, జనరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వేస్ట్ని మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. అంతేకాకుండా దీనిని 3 స్ట్రీమ్స్లో అంటే ఏంటి, ఒకటి వెట్ అనేసి, రెండవది డ్రై అనేసి, 3 హజార్డస్ అనేసి, ఇలా 3 రకాలుగా చెత్తని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వేస్ట్ పిక్కర్స్, ర్యాగ్ పిక్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే వేస్ట్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫార్మల్ సిస్టంలోకి తీసుకురావాలి. అలాగే ఈ చెత్తని జనరేట్ చేసేటటువంటి వ్యక్తులు యూజర్ ఫీని వేస్ట్ కలెక్టర్కి ఇవ్వాలి. అలాగే ఒకవేళ నాన్ సెగ్రిగేషన్ అంటే సెగ్రిగేట్ చేయకపోయినా లిటరింగ్ లాంటివి చేసినా కూడా స్పాట్ ఫైన్ అనేది వేయొచ్చు. అలాగే మనకి శానిటరీ వేస్ట్ అంటే డైపర్స్, శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివి మనకి పౌచెస్లో ర్యాప్ చేసి మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే బ్రాండెడ్ ఓనర్స్ ఆ ప్రోడక్ట్స్ని సూటబుల్ ర్యాపింగ్ మెటీరియల్స్లో పెట్టి దాన్ని అంటే డ్రై వేస్ట్ లేదంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్గా దీన్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి డిస్పోజల్ అనేది సరిగ్గా చేయాలి. అలాగే హోటల్స్, రెస్టారెంట్స్ అన్నటువంటి బయోడిగ్రేడబుల్ వేస్ట్ కోసం కలెక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం, అలాగే బయోమెథనేషన్ అలాంటివి వాడటం, ప్రతి స్ట్రీట్ వెండర్ కూడా సూటబుల్ కంటైనర్స్ని స్టోరేజ్కి సంబంధించి అంటే వేస్ట్ స్టోరేజ్కి సంబంధించి ఏర్పాటు చేయటం, అలా వివిధ రకాలైనటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చారు. అయితే ఇలా ల్యాండ్ ఫిల్ సమస్య అనేటటువంటిది పెరిగిపోతూ ఉంది. దాంతో ఇప్పుడు వేస్ట్ టు ఎనర్జీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. దీని కింద ఏంటి, ఈ చెత్తని విద్యుత్గా మార్చేటటువంటి ప్లాంట్లను నిర్మిస్తారు. దాని ప్రకారం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉంది. ఇందులో చెత్తని మండించి విద్యుత్ను ఉత్పత్తి చేసే కేంద్రం అనేటటువంటిది ఆల్రెడీ నెలకొల్పారు. అంటే చెత్తలో నీటి శాతం అనేది అధికంగా ఉంటున్నందువల్ల విద్యుత్ ఉత్పత్తికి ఇది అధికంగా వ్యయమవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు అనేవి ఉంటాయి, వాటిని కూడా టెక్నాలజీ సహాయంతో మనం అధిగమించాలి. అంతేకాకుండా ఈ ఘన వ్యర్థాల నిర్వహణకి సంబంధించి తీసుకొచ్చినటువంటి నిబంధనలన్నింటినీ కఠినంగా అమలు చేయాలి అనేసి ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016
ల్యాండ్ ఫిల్ సైట్ల కోసం కొన్ని షరతుల్ని నిర్దేశించింది. అవి ఏంటి అంటే, ఒక పల్లపు ప్రదేశం అనేది 20 మీటర్ల ఎత్తుకు మించకూడదు. అలాగే ఇది 22 నుంచి 25 సంవత్సరాల కంటే పాతదవ్వకూడదు ఒక ల్యాండ్ ఫిల్ అన్నటువంటిది. అలాగే భూమిని, భూగర్భ జలాల్ని కాపాడేందుకు దీని అడుగున బంకమట్టి లైనింగ్ అనేది వేయాలి. ఇవి కొన్ని షరతులు అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా సౌదీ అరేబియా, ఇరాన్ ఈ రెండు దేశాలకు అస్సలు పడేది కాదు, కానీ ఆ రెండు దేశాల మధ్య ఒక సయోధ్యని కుదిర్చింది చైనా. దీనికి సంబంధించి మధ్యవర్తిత్వ ఒప్పందం అనేది రెండు దేశాల మధ్య జరిగింది. ఈ కంటెక్స్లో ఏమైంది, ఇదిగో ఈ రెండు దేశాలని నేను కలిపేశాను కదా, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ వివాదానికి కూడా మేము పరిష్కారం చూపిస్తాము అన్నట్టుగా చైనా ముందుకొస్తోంది. అంటే దీని ద్వారా ఏమవుతుంది, ఈ పశ్చిమాసియాలో అమెరికాకి ప్రత్యామ్నాయ శక్తిగా చైనా ఎదగాలి అన్నటువంటి తన యొక్క ఆలోచన అనేసి ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య ఏ దేశం ఇటీవల మధ్యవర్తిత్వ ఒప్పందం కుదిర్చింది అంటే ఏ దేశం? చైనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వీటోకి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 దేశాలకు వీటో పవర్ ఉంది. వీటినే పర్మనెంట్ 5 కంట్రీస్ అనేసి పిలుస్తాము. అయితే ఇక్కడేంటి, మన భారతదేశం ఏముంటుంది, ఈ వీటో అధికారాన్ని ఈ దేశాలు నైతిక బాధ్యతతో నిర్వర్తించటం లేదు, వాటి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి అన్నట్టుగా చెప్పింది. అంటే దేశాల యొక్క సార్వభౌమత్వానికి, సమానత్వ భావానికి విరుద్ధంగా కేవలం 5 శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే వీటో పవర్ ఇచ్చారు. దీనికి సంబంధించి యూజ్ ఆఫ్ వీటో అనేటటువంటి ఒక దాని మీద ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి దీని గురించి మాట్లాడారన్నమాట. గత 75 ఏళ్లుగా స్వార్థ రాజకీయాల కోసమే శాశ్వత సభ్య దేశాలు వీటో అధికారాన్ని వాడుకుంటూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో అధికారం ఉన్న దేశాలేవి అంటే 5 దేశాలు. వాటినే పర్మనెంట్ 5 కంట్రీస్ అంటాము. ఏమేమి ఆ దేశాలు? 1 చైనా, 2 యుఎస్ఏ, ఇంకా ఏ దేశాలకు ఉంది? 3 ఫ్రాన్స్, 4 యునైటెడ్ కింగ్డమ్, 5 రష్యా. ఈ 5 దేశాలకి శాశ్వత సభ్యత్వం అనేది ఉంది. అలాగే ఈ 5 దేశాలకే వీటో అధికారం అనేటటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రగతి అన్నటువంటి స్కీమ్ గురించి. ప్రోయాక్టివ్ గవర్నమెంట్స్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేసి పిలుస్తాము. ఈ ప్రగతి అన్నటువంటి ప్లాట్ఫామ్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ టీమ్ అలాగే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఇవి రెండు కలిసి డిజైన్ చేయటం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే నార్మల్ పర్సన్స్ యొక్క ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి, అలాగే సెంట్రల్ స్టేట్ అఫీషియల్స్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ విజువల్స్ కూడా ఈ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి. ఇది కూడా 3 టైర్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి, మొదటగా పిఎం ఆఫీస్ అనేటటువంటిది ఉంటుంది, దాని తర్వాత యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్ అనేవాళ్ళు ఉంటారు, దాని తర్వాత స్టేట్స్కి సంబంధించి చీఫ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. అలాగే ఈ ప్రగతికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ అనేది కూడా 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏంటవి? 1 గ్రీవెన్స్ రిడ్రెసల్కి సంబంధించి, 2వది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అన్నట్టుగా, అలాగే 3వది ప్రాజెక్ట్ మానిటర్ చేయడానికి అంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ అన్నటువంటిది. ఈ 3 ఆబ్జెక్టివ్స్తో ఈ ప్రగతి అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేస్తుంది. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరీస్కి అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీస్కి ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనం రాయాలి. అంటే ఇది ఈ ట్రాన్స్పరెన్సీని, ఈ అకౌంటబిలిటీని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. ఈ గవర్నెన్స్కి సంబంధించి, గుడ్ గవర్నెన్స్కి సంబంధించి ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ అనేసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ గుడ్ గవర్నెన్స్ మీద కానీ లేదంటే ఈ గవర్నెన్స్ మీద కానీ అడిగారు, అప్పుడు దీని గురించి రాయొచ్చు. లేదు అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ గురించి అడిగారు, అప్పుడు కూడా ఈ ప్రగతి అనేటటువంటి ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది అన్నట్టుగా రాయొచ్చు. అది కాకుండా కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి అడిగినప్పుడు ఇదిగో ఈ స్కీమ్ని తీసుకొచ్చింది, ఈ స్కీమ్ ద్వారా కోఆపరేటివ్ ఫెడరలిజంని ఎన్ష్యూర్ చేయటం లక్ష్యంగా ప్రగతి అనే స్కీమ్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది అని కూడా రాయొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షిరిడీలో CISF అంటే
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. ఈ CISF భద్రతని షిరిడి సాయిబాబా ఆలయానికి ప్రతిపాదించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా షిరిడి గ్రామస్తులు నిరసనని చేపట్టబోతున్నారు. బంద్ నిర్వహిస్తాము అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. మనం చూస్తే సామాజిక కార్యకర్త అయినటువంటి సంజయ్ కాలే ఈయన 2018లో బాంబే హైకోర్టులో ఔరంగాబాద్ బెంచ్లో ఈ షిరిడి ఆలయ భద్రత మీద ఒక పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. ఈ పిటిషన్ మీద విచారణ జరిపినప్పుడు ఈ సాయి సంస్థాన్ అన్నటువంటిది CISF భద్రతకి మద్దతు ఇచ్చింది. అయితే దాన్ని షిరిడి గ్రామస్తులు వ్యతిరేకించారు. దాని తర్వాత కోర్టుకు వెళ్ళటం జరిగింది. మనం చూస్తే షిరిడీలో అఖిలపక్ష నాయకులు గ్రామస్తుల సమావేశం అనేది జరిగింది. అందులో ఏం నిర్ణయించారు? మహారాష్ట్ర దినోత్సవం అయినటువంటి మే 1వ తేదీ నుంచి సమ్మె చేయాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. అయితే వీళ్ళు ఏం డిమాండ్స్ చేస్తున్నారంటే ఇదిగో చూడండి, సాయిబాబా మందిరానికి CISF భద్రత అనేది వద్దు, అలాగే సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలి, అలాగే ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ అనేది ఉండాలి, అలాగే షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డుని వీలైనంత త్వరగా నియమించాలి, అందులో 50% ధర్మకర్తలు షిరిడి నుంచే ఉండాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. క్వశ్చన్ చూడండి, ప్రసిద్ధ ప్రదేశం మరియు దాని యొక్క ప్రాంతం. బౌద్ధగయ బాగేల్ఖండ్ రీజియన్లో ఉందా? లేదు. ఖజురహో బుందేల్ఖండ్ రీజియన్లో ఉందా? అవును. షిరిడి విదర్భ రీజియన్లో ఉందా? లేదు. నాసిక్ మాల్వా రీజియన్లో ఉందా? లేదు. సో వీటిలో ఏది సరైనది అంటే కేవలం రెండవది మాత్రమే. చూడండి, మాల్వా ప్రాంతంలోకి వచ్చేసరికి పశ్చిమ మధ్యప్రదేశ్, ఆగ్నేయ రాజస్థాన్లో కొన్ని జిల్లాలు వస్తాయి. అదే బాగల్ఖండ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. అదే విదర్భ వచ్చేసరికి భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ డివిజన్, అమరావతి డివిజన్తో ఉన్నటువంటి తూర్పు ప్రాంతం ఈ విదర్భ ప్రాంతం అన్నటువంటిది. విదర్భ ప్రాంతంలోకి షిరిడి అన్నటువంటిది రాదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రామప్ప టెంపుల్కి సంబంధించి. తెలంగాణలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి యునెస్కో గుర్తించినటువంటి రామప్ప ఆలయానికి సంబంధించి అక్కడ మెరుగైన సౌకర్యాలని కల్పించాలి అన్నట్టుగా భారత కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ప్రసాద్ అన్నటువంటి స్కీమ్లో ఈ రామప్ప టెంపుల్ని చేర్చడం జరిగింది. 61 కోట్ల రూపాయలను ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి రామప్ప అనేది సహజత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి ఆలయానికి 500 మీటర్ల వరకు బఫర్ జోన్గా నిర్ధారించడం జరిగింది. క్వశ్చన్ చూడండి, యునెస్కో గుర్తింపునిచ్చిన భారతదేశం యొక్క 39వ ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది అంటే రామప్ప దేవాలయం. చూడండి, 8 శతాబ్దాల నాటి రామప్పకి వారసత్వ హోదా గుర్తింపుకి మొత్తం కేంద్ర ప్రభుత్వం 3 అంశాలను ఆధారంగా చేసుకుంది. అవి ఏంటి? ఇసుకపైన ఈ ఆలయాన్ని నిర్మించారు, నీటితో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించారు, ఆలయ నిర్మాణానికి వాడినటువంటి రాయి ఇప్పటికీ రంగును కోల్పోలేదు అన్నట్టుగా ఈ మూడు అంశాలని ఆధారంగా చేసుకుని యునెస్కోకి మన కేంద్ర ప్రభుత్వం రామప్ప టెంపుల్ని నామినేట్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దీనిని తెలంగాణ ప్రభుత్వం టాట్ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి మోడల్లో 30 ఏళ్ల పాటు లీజ్కి ఇవ్వటం జరిగింది. ఏ సంస్థకి ఇచ్చింది అంటే IRB ఇన్ఫ్రా అన్నటువంటి దానికి మొత్తం 7,380 కోట్లకి బిడ్ అనేది ఖరారైంది. అయితే హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించడం జరిగింది. చాలా జాతీయ రాష్ట్ర రహదారులు దీనికి అనుసంధానించారు కూడా. క్వశ్చన్ చూడండి, టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ గురించి తెలపండి. ఏంటి TOT మోడల్ అంటే? ఇందులోకి వచ్చేసరికి పబ్లిక్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక బిడ్ని వేయటం జరుగుతుంది. ఆ బిడ్ని ఎవరైతే ప్రీ డిటర్మైన్డ్ కన్సెషన్ పీరియడ్ అనేసి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ అన్నటువంటిది, అంటే డెవలపర్స్కి 30 ఇయర్స్ పాటు ఆ ప్రాజెక్ట్ని లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ORRని అసైన్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ ఫీ యొక్క కలెక్షన్ యొక్క రైట్స్ అనేవి ఆ సంస్థకు ఉంటాయన్నమాట. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్లో ఈ TOT మోడల్ అన్నటువంటివి కూడా ఒకటి. అయితే ఈ PPPకి సంబంధించి ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి. ఏంటవి? బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ అని, బిల్డ్ ఓన్ ఆపరేట్ మోడల్ అనేసి, అలాగే బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్ అనేసి, డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనేసి, లీజ్ డెవలప్ ఆపరేట్ అనేసి, ఆపరేట్ మెయింటైన్ ట్రాన్స్ఫర్ అనేసి, ఇలా వివిధ రకాల PPP మోడల్స్ అనేవి మనకున్నాయి. నిన్నటి క్వశ్చన్ చూడండి, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఏ రోజున? ఫిబ్రవరి 2వ తేదీన.
అయితే 2023 సంవత్సరపు ఇతివృత్తం ఏంటి అంటే థీమ్ ఏంటి అంటే ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్ రిస్టోరేషన్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్. మన భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? 75 రామ్సర్ సైట్స్ అనేవి ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి 2023 నాటికి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారత్లోని అరుణాచల్ ప్రదేశ్కి చైనాకి మధ్య ఉన్న మెక్మహాన్ రేఖని అంతర్జాతీయ సరిహద్దుగా ఇటీవల ఏ దేశం అధికారికంగా గుర్తించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.